Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సంఘర్షణలు. మనము మూర్తిమత్వంలో భాగంగా సంఘర్షణలు అన్న టాపిక్ దగ్గరకు వచ్చామండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఈ టాపిక్ మీద బిట్ అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. చాలా ఈజీ టాపిక్, బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుందాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. ఎప్పటిలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ చిన్న మాట, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా వరకు తక్కువగానే ఉన్నారు. కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేసినప్పుడు మాత్రమే అందరికీ రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని గమనించండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ వచ్చేసి సంఘర్షణలు అంటే కాన్ఫ్లిక్ట్. అంటే ఏంటి ఈ సంఘర్షణలు అని మనము గమనించినట్లయితే, ఇప్పుడు రెండు పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఆ రెండు పరిస్థితుల్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క ఎదురయ్యే ఆ యొక్క ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అని పిలవటం అనేది జరుగుతుందమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు సమానమైన వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయమ్మా, కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి. అప్పుడు అది చూస్ చేసుకోవాలా, ఇది చూస్ చేసుకోవాలా అని మనము అలాంటి సిచ్యువేషన్లో మనకు కలిగిన ఆ యొక్క ఉద్వేగ స్థితినే సంఘర్షణ అని పిలవటం అనేది జరుగుతుందమ్మా. ఇప్పుడు మీకు సంఘర్షణకు అంటే ఏంటి అన్నది మీకు క్లుప్తంగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు సంఘర్షణకు సంబంధించిన నిర్వచనాలను మనం చూద్దాము. ఎవరెవరు ఎలా చెప్పారు అని. డగ్లస్ అండ్ హాలండ్ ఏమని తెలిపారు అంటే, రెండు విరుద్ధ కోరికలు అని తెలిపారమ్మా వీరు. అంటే రెండు విరుద్ధమైన కోరికల్లో ఏదో ఒక కోరికను నువ్వు ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు నీకు ఎదురయ్యే ఆ యొక్క ఉద్వేగ స్థితినే సంఘర్షణ అని పిలవటం అనేది జరుగుతుంది. ఎవరి ప్రకారం అమ్మా? డగ్లస్ అండ్ హాలండ్ ప్రకారం. అదేవిధంగా కేట్స్ అండ్ లెహ్నర్ వీరేం చెప్పారు అంటే, రెండు కావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ విరుద్ధ కోరికలు, అంటే 2+ అనమాట. రెండు కావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ విరుద్ధ కోరికల మధ్యలో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అందులో మనకు ఏర్పడే ఆ యొక్క ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అని ఎవరు తెలిపారమ్మా? కేట్స్ అండ్ లెహ్నర్ అనేది తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క సంఘర్షణలు ఎలా ఏర్పడతాయి అని మనము చూసుకున్నట్లయితే, ఇప్పుడు కోరికలు లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోయినప్పుడు, అంటే ఇప్పుడు మీరు రాజీ పడితే ఇబ్బంది లేదమ్మా, ఫలాన్ని మేము చేసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే ఇబ్బంది లేదు. ఉదాహరణకు చెప్పాలంటే 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి ఎంపీసీ చూస్ చేసుకోవాలా, బైపీసీ చూస్ చేసుకోవాలా అని ఈ రెండిట్లో కూడా ఆ యొక్క విద్యార్థి ఎటు తేల్చుకోలేకపోతున్నాడు అనమాట. ఇప్పుడు అదే ఆ యొక్క విద్యార్థి ఆ యొక్క రెండు విషయాల్లో ఏదో ఒక దానికి రాజీ పడ్డాడు అనుకోండి, ఎంపీసీ అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి, అతనిలో ఆ సంఘర్షణ అనేది ఏర్పడదు. లేదు బైపీసీ అని డిసైడ్ అయిపోయాడు అనుకోండి, అతనిలో ఆ సంఘర్షణ అనేది ఏర్పడదు. కానీ అతను రాజీ పడలేకపోయినప్పుడు, అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవడానికి అతను రాజీ పడలేకపోయినప్పుడు ఈ యొక్క సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అని మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా రెండు అంతకన్నా ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకటే ఉంటే కాంప్రమైజ్ అయిపోయి చేసేసుకుంటారేమో. కాంప్రమైజ్ అంటే ఏంటి? రాజీ పడటం. రాజీ పడ్డారు అంటే సంఘర్షణ అనేది ఏర్పడదు. ఎప్పుడైతే రాజీ పడమో అప్పుడే సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు మనం అన్ని విధాలుగా ఆలోచన చేస్తాం. ఈ యొక్క అన్ని విధాలుగా ఆలోచన చేసినప్పుడు మనము ఏది చూస్ చేసుకోవాలో తెలియక మనకు ఏర్పడిన ఆ యొక్క ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అని పేర్కొనడం జరిగిందమ్మా. అంటే ఆ యొక్క ఎక్కువ ప్రత్యామ్నాయాలు మనకు ఎదురైనప్పుడు మనం ఏదో ఒకటి ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోలేనప్పుడు మనకు సంఘర్షణ ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘర్షణ ఎన్ని రకాలని మనం చూసుకున్నప్పుడు 4 రకాల సంఘర్షణలు ఉన్నాయమ్మా. ఎవరి ప్రకారం అంటే కర్ట్ లెవిన్ ప్రకారము 4 రకాల సంఘర్షణలను మనం గమనించవచ్చు. ఏంటి ఆ సంఘర్షణలు అంటే, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ అమ్మ.
దీన్ని ఉపగమ అనే దాన్ని మీరు పాజిటివ్‌గా తీసుకోండి. పరిహార అనే దాన్ని మీరు నెగెటివ్‌గా తీసుకోండమ్మా. అందుకే మనం ఇక్కడ ప్లస్, మైనస్‌లు ఇవ్వటం జరిగింది. ఉపగమ కాబట్టి ప్లస్, ప్లస్ డినోట్ చేశాం. అంటే 2 పాజిటివ్‌గానే ఉన్నాయి. ఆ యొక్క అంశాలు 2 పరిస్థితులు కావచ్చు, లేకపోతే 2 కోరికలు కావచ్చు, ఈ యొక్క విద్యార్థికి నచ్చాయి. ఆ యొక్క 2 నచ్చిన కోరికల్లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు ఏం సంఘర్షణ ఏర్పడుతుందంటే ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ మనం చూసినట్లయితే పరిహార సంఘర్షణ. అంటే ఆ యొక్క విద్యార్థికి ఆ ఎదురైన ఆ పరిస్థితులు 2 నచ్చలేదు. కానీ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అలాంటి సంఘర్షణని ఏమంటారంటే పరిహార సంఘర్షణ అనటం జరుగుతుంది. అంటే అక్కడ విద్యార్థికి 2 నెగెటివే అమ్మ. మైనస్సే ఉంది. కానీ మైనస్ ఉన్నా కూడా ఆ యొక్క విద్యార్థి అందులో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. అప్పుడు ఆ విద్యార్థి ఎదుర్కొనే ఘర్షణ ఏంటి అంటే పరిహార సంఘర్షణ. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే పరిహార సంఘర్షణ అమ్మ. అంటే ఇక్కడ విద్యార్థికి ఒక అంశం నచ్చింది. ఇంకొక అంశం నచ్చలేదు. కానీ ఆ 2 అంశాలు గూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ఏదో ఒక అంశాన్ని మాత్రమే ఆ యొక్క విద్యార్థి ఎన్నుకోవాలమ్మా. అప్పుడు ఎన్నుకోవాల్సొచ్చినప్పుడు అతనికి ఏది ఆకర్షిస్తుంది ఎక్కువ? పాజిటివ్‌గా ఏదుందో విద్యార్థికి అదే ఆకర్షిస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే పరిహార సంఘర్షణ ఏంటంటే ఒకటి విద్యార్థి ఇష్టపడింది ఉంది. ఇంకొకటి ఇష్టపడలేదు. కానీ ఆ ఇష్టపడింది, ఇష్టపడలేని 2 పరిస్థితులు కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి విద్యార్థి చూస్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నది చూస్ చేసుకుంటాడా? ఇష్టం లేనిది చూస్ చేసుకుంటాడా? దాన్ని ఏమంటారు అంటే పరిహార సంఘర్షణ అని పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద్వి పరిహార సంఘర్షణ. అంటే ఏం లేదమ్మా. ఇది కూడా పరిహారే. కానీ ద్వి అని ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండమ్మా. అంటే 2 రకాలుగా. అంటే ఉపగమ పరిహార సంఘర్షణ, ద్విఉపగమ పరిహార సంఘర్షణకి రెండిటికి ఏంటి తేడా అని మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చూసిన అంశాల్లో అతనికి నచ్చినవి 2 ఉంటాయి. అంటే ప్లస్, ప్లస్ 2 ఉండటం మనం గమనించవచ్చమ్మా. అంటే దీనికి ఉదాహరణగా మనం చెప్తే మీకు ఉదాహరణ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం కింద చూసినట్లయితే దూరంలో ఉద్యోగం వచ్చింది. జీతం ఎక్కువ. ఇక్కడ మనం చూసినప్పుడు జీతము ఎక్కువ అనేది ఎవరైనా ఆకర్షితులవుతారు. అది పాజిటివ్ విషయము. కానీ దూరంలో ఉద్యోగం వచ్చింది. దీన్నేమంటారు? పరిహార సంఘర్షణ అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అదే వాక్యంలో అదే పరిస్థితిలో స్థానికంగా ఉద్యోగం వచ్చిందమ్మా. కానీ జీతం అనేది తక్కువుంది. జీతం తక్కువుంది కాబట్టి నెగెటివ్‌గా కనిపిస్తుంది. కానీ సొంత ఊర్లో ఉద్యోగము అంటే సొంత ఇల్లు అన్ని విధాలుగా అన్నీ కలిసుంటాయి. అదే వాక్యంలో ఏమిచ్చాడు? స్థానికంగా ఉద్యోగము, జీతం అనేది తక్కువ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ దీన్ని బట్టి మీకేం అర్థమైందమ్మా? ఆ యొక్క వాక్యంలో మనకు ఇచ్చిన ఆ 2 సెంటెన్స్‌లో పరిహార సంఘర్షణ అనేది 2 సార్లు రావటం అనేది మనం గమనించవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దాన్నేమంటారంటే పరిహార సంఘర్షణ అని పేర్కొనటం జరుగుతుంది. ఓకే రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ కావాలి, బువ్వ కావాలి అని అంటే ఇక్కడ విద్యార్థి ఏమనుకున్నాడు? 2 కోరుకుంటున్నాడు. 2 కావాలని కోరుకుంటున్నాడు. అవ్వ కావాలి, బువ్వ కావాలి. మీకు కరెక్ట్‌గా ఉదాహరణగా చెప్పాలంటే మనకు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి సినిమా ఉంది. సంథింగ్ అది అంత ఐడియా లేదమ్మా. కానీ ఫేమస్ సూపర్ హిట్ అయిన సినిమా అనమాట. ఎక్కడో బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఒక చిన్న పాపతోటి పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్న పరిస్థితిని గురించి చెప్తాడు. ఏమని 'బద్రి' 'బద్రి' గుర్తొచ్చింది. ఏమని చెప్తారంటే, "నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నా స్నేహితురాలుంది. నాకు ఇద్దరూ కావాలనుకో నా నాకు ఏం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు" అంటే, ఆ చిన్న పాప ఏం చెప్తుందంటే, "ఇద్దరిని చేసుకోవచ్చు కదా!" అంటే, "అలా అయితే సమాజం మనల్ని కొడుతుందమ్మా" అంటారు. అట్లా ఏంటంటే, అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఇక్కడ పిల్లవాడు ఏంటి 2 కోరుకుంటున్నాడు. అంటే పాజిటివ్. అంటే ఏంటిది? ఉపగమ, ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ మనం చూసినట్లయితే ముందు నుయ్యి, వెనుక గొయ్యి. ఇక్కడ ఎటు పోయినా కూడా గొయ్యే ఉంది. అది ఇష్టం లేదు. కింద పడటమే జరుగుతుంది. ముందుకు పోయినా కింద పడతాడు, ఎనికిపోయినా కింద పడతాడు. అంటే ఏంటి? మైనస్. ఏమంటారమ్మా దాన్ని? పరిహార సంఘర్షణ. మనం ఉదాహరణలు గమనిద్దామమ్మా. పాఠశాలకు వెళ్ళి స్నేహితులతో ఆడుకోవాలనుకునే విద్యార్థి, పాఠశాలలో ఉపాధ్యాయుడు తంతాడు అని భయపడిన విద్యార్థి పాఠశాలకు వెళ్ళాలా? వద్దా?
అనే సందర్భంలో ఎదురైన సంఘర్షణ. ఇక్కడ ఏంటి అంటే పిల్లవాడికి పాఠశాలకెళ్ళాలనుంది. ఎందుకెళ్ళాలనుంది? స్నేహితులతో ఆడుకోవాలని ఎళ్ళాలనుంది. కానీ ఉపాధ్యాయుడు తంతాడేమో అనే ఒక భయం కూడా ఉంది. దానివల్ల ఏంటి పాఠశాలకు వెళ్ళాలా? వద్దా? అని ఆలోచన చేస్తున్నాడమ్మా. ఇక్కడ స్నేహితులతో ఆడుకోవాలని ఉందనమాట ఆ విద్యార్థికి. అంటే ఏంటమ్మా? పాజిటివ్. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉపాధ్యాయుడు తంతారు అని భయపడుతున్నాడు. అంటే ఏంటి? మైనస్. ఒక ప్లస్, ఒక మైనస్ వచ్చింది. అంటే ఏంటమ్మా? ఉపగమ, పరిహార, సంఘర్షణ. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐసీఈటీ పాస్ అయిన విద్యార్థి తనకు ఇష్టమైన ఎంబీఏ కోర్స్ చేయాలని ఉంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంసీఏ కోర్సు చేయాలా వద్దా అని సంఘర్షణకు గురవుతున్నాడు. ఇందులో ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ విద్యార్థి ఏ కోర్సుని ఇష్టపడుతున్నాడమ్మా? ఎంబీఏ అనే కోర్సుని ఇష్టపడుతున్నాడు. ప్లస్ మరి ఎక్కువ అవకాశాలు ఏ కోర్సుకుంది? ఎంసీఏ కోర్సుకుంది. కానీ విద్యార్థి దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు? ఎంబీఏ కోర్సుని ఇష్టపడుతున్నాడు. అంటే ఎంసీఏ కోర్సుని తక్కువగానే ఇష్టపడుతున్నట్టు. లేకపోతే అంత ఆసక్తి లేదు. అంటే ఇక్కడ ఎంసీఏ కోర్సు దేనికోసం ప్రిఫర్ చేసుకుంటున్నాడమ్మా? ఎక్కువ ఉద్యోగ అవకాశాలున్నాయని. కానీ విద్యార్థికి ఇష్టమైంది ఏ కోర్సు? ఎంబీఏ కోర్సు. ఇక్కడ చూడండి మరి ఒక ప్లస్, ఒక మైనస్ వచ్చింది. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఉపగమ, పరిహార, సంఘర్షణ అని మనం అనుకుంటామా? లేదా? కానీ ఇక్కడే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎంబీఏ కోర్సు అతనికి ఇష్టమే. ఏం జరిగింది? ప్లస్ ఉపగమ సంఘర్షణ. కానీ ఎంసీఏ కోర్సు ఎంత? ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది కూడా ఏంటంటే ఒక రకంగా ఇష్టపడుతున్నాడు. కానీ మనము చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏందంటే ఇక్కడ ఎంబీఏ కోర్సుని పిల్లవాడు ఇష్టపడుతున్నాడు. కానీ ఎంసీఏ కోర్సుని అంతగా ఇష్టపడట్లేదు. కాబట్టి ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అని చూస్ చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. కానీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా ఇక్కడ ఇష్టపడుతున్నాడు. అందుకే ఎంసీఏ కోర్సును కూడా అక్కడ పరిగణలోకి తీసుకోవటం అనేది జరిగింది. తద్వారా అక్కడ ఏర్పడిన సంఘర్షణ ఏదమ్మా అంటే ఉపగమ, ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ మనం చూసినట్లయితే విద్యార్థికి హోంవర్క్ చేయాలని లేదు. అదే విధంగా ఉపాధ్యాయునితో దెబ్బలు తినాలని కూడా లేదు. ఉపాధ్యాయుడు ఇక్కడ విద్యార్థి ఏ సంఘర్షణని ఇక్కడ చూసినట్లయితే 2 పరిస్థితులు కూడా విద్యార్థికి నచ్చట్లేదు. ఇష్టం లేదనమాట. హోంవర్క్ చేయాలని లేదు, దెబ్బలు తినాలని లేదు. లేదు, లేదు. 2 ఇష్టం లేదు పిల్లవాడికి. అక్కడ ఎదురయ్యే సంఘర్షణ ఏంటమ్మా? 2 ఇష్టం లేదు కాబట్టి మైనస్, మైనస్ అంటే ఏంటి? పరిహార సంఘర్షణ. మరి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి? ఇందాకే మనము తెలుపుకున్నాము. సంఘర్షణ అనే టాపిక్ చాలా ముఖ్యమైనదమ్మా. కాబట్టి మీరు ఈ యొక్క చూస్తున్న ఈ యొక్క పీడిఎఫ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ క్లాసెస్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. సంఘర్షణ మీద ఖచ్చితంగా మీకు ఒక బిట్ అనేది రావటం జరుగుతుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా సంఘర్షణల మీద ప్రాక్టీస్ అనేది చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బాయ్.